ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసినటువంటి రంగంలో పనిచేసినటువంటి 22 రకాల కార్మికులు తాపీ మేస్త్రి కానీ రాడ్ బెండింగ్ కానీ అలాగే పెయింటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఉపాధి లేక వలసలు పోయే కర్నూలు జిల్లాలో వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. కనుక ప్రధానంగా ఇది కారణం సంబంధించి ప్రధానంగా ఇసుక లేకపోవడం వలన ఈ రంగంలో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఈ ప్రధానంగా ఇసుక అందుబాటులో తీసుకొచ్చి ఈ కార్మికులను ఆదుకోవాలని సందర్భం ఎంతైనా ఉంది. కనుక అదేవిధంగా భవన నిర్మాణం పనిచేసే కార్మికులు సంక్షేమ బోర్డు ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు కుదేలు పడతా ఉన్నాయి. ఆ బోర్డులో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి బోర్డులో సాయం లేక ఈ రంగానికి సంబంధించిన ప్రధానంగా ఇసుక లేక సిమెంటు స్టీల్ లేక ఈ ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు అందరూ కూడా ఇసుక అందుబాటులో తీసుకొచ్చి ఇసుక స్టీలు సిమెంటు వీరందరూ కూడా ఉపాధిగా చూపించి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘంలో 2019 నుండి భవన నిర్మాణ కార్మికుల బోర్డును నిలిపివేశారు. 450 కోట్లు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. జీవో నంబర్ 17ను తెచ్చి ఈ 450 కోట్లను వాడుకున్నాడు. ఈ భవన నిర్మాణ కార్మికులను డబ్బులను వాడుకొని వేరే దానిలోకి వాడుకున్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా మీకు హామీలు ఇస్తాము మీకు ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. అయినా మేము లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అందరికీ లెటర్లు ఇచ్చినాము. అయినా వాళ్ళు ఇప్పుడు 9 నెలలు అవుతున్నా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏమీ న్యాయం చేయడం లేదు. బోర్డును కూడా నిలిపివేసినారు. ఒక్కటి కూడా అమల్లోకి రావడం లేదు. ఇప్పుడే చాలా వరకు కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటున్నాము.